ఇండియా పాలిటిక్స్ లో జో జీతో వహీ సికిందర్, ఎవరైతే గెలుస్తారో వారే విజేతలు. అలాంటి మన రాజకీయాల్లో గెలిచేవాడికి ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. గెలుపు గుర్రాలను ఏ పార్టీ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోదు. గెలుస్తారు అనుకుంటే అంటే పక్క పార్టీ వాడినైనా ముందు సీట్ ఇచ్చి ఆ తర్వాత పార్టీలోకి చేర్చుకుంటారు. గెలిచే అభ్యర్థులకు అంత డిమాండ్ ఉంటుంది. మరి అయితే 2019లో గెలిచిన 8 మంది తెలంగాణ ఎంపీలకు ఈసారి సీటు దక్కలేదు. వీరిలో అనేక మంది ప్రముఖులు కూడా ఉన్నారు. ఇంతకీ వీరు పోటీ చేయలేకపోవడానికి కారణమేంటి? వీరిలో ఏ పార్టీలో వారు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు వారంతా ఏ పార్టీల్లో కొనసాగుతున్నారు? వారు ఎవరి గెలుపు కోసం ఇప్పుడు కృషి చేస్తున్నారు? ఇటువంటి అంశాలపై హెచ్ఎంటీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం. రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధిగా ఒక్కసారి ఎన్నికయ్యారంటే ఆ పదవిని వదులుకోవటానికి అస్సలు ఇష్టపడరు. ఎన్నికల్లో మళ్లీ తానే పోటీ చేయాలని, మరోసారి గెలిచి ఆ పదవిని చేపట్టాలని ఆరాటపడుతుంటారు. తాను ఎన్నికైన పార్టీ తరపున తిరిగి పోటీ చేసేందుకు అవకాశం లభించకపోతే పార్టీ మారైనా పోటీ చేసేందుకు సిద్ధపడతారు. ఇలాంటి కొందరు సిట్టింగ్లకు ఇతర పార్టీలు పిలిచి మరీ పోటీ చేసే అవకాశం ఇస్తాయి. మరికొందరికి మాత్రం అలాంటి అవకాశం ఏది లభించక పోటీకి దూరం కావాల్సి వస్తుంది. ఇంకొందరు మాత్రం మరో పదవికి పోటీ చేయటం కోసం సిట్టింగ్ స్థానాన్ని వదులుకుంటారు. ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లోనూ ఇలా దాదాపు సగం మంది సిట్టింగ్ ఎంపీలు పోటీకి దూరంగా ఉన్నారు. వీరిలో కొందరు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేలుగా గెలవగా, మరికొందరు సొంత పార్టీ నాయకత్వం టికెట్ ఇవ్వని వారున్నారు. ఇంకొందరు తమకు మళ్లీ టికెట్ రాదన్న విషయాన్ని గుర్తించి మరీ మారినా కొత్త పార్టీలోనూ అవకాశం దక్కక భంగపాటుకు గురైన వారు ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం పదవి చేపట్టేదాకా మల్కాజిగిరి ఎంపీగా ఉన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్లో ఓటమి పాలయ్యాక ఆ వెంటనే 2019లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి ఎంపీగా గెలిచారు. అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి కొడంగల్లో ఎమ్మెల్యేగా గెలిచి ఏకంగా ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. ప్రస్తుతం మల్కాజిగిరి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పట్నం సునీత మహేందర్ రెడ్డిని బరిలోకి దించి ఆమె గెలుపు బాధ్యతను తన భుజాల వేసుకుని పనిచేస్తున్నారు. రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మంత్రి పదవి చేపట్టేదాకా ఎంపీగా ఉన్నారు. 2019 లోక్సభ ఎన్నికల్లో ఆయన నల్గొండ పార్లమెంటు నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తమ్ హుజూర్ నగర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాకపోవడంతో పార్లమెంటుకు వెళ్లారు. అయితే ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి హుజూర్ నగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర మంత్రి అయ్యారు. తాను ప్రాతినిధ్యం వహించిన నల్గొండ లోక్సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డిని గెలిపించేందుకు కృషి చేస్తున్నారు. రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా మంత్రి పదవి చేపట్టేదాకా భువనగిరి లోక్సభ స్థానం నుంచి ఎంపీగా ఉన్నారు. నల్గొండ శాసనసభ స్థానం నుంచి వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక 2018 అసెంబ్లీ ఎన్నికల్లో వెంకటరెడ్డి అనూహ్య ఓటమి చవిచూశారు. అనంతరం 2019 పార్లమెంటు ఎన్నికల్లో భువనగిరి నుంచి పోటీ చేసి గెలిచారు. తిరిగి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ నుంచి మళ్లీ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యారు. దీంతో ప్రస్తుత పార్లమెంటు ఎన్నికల్లో భువనగిరి నుంచి బరిలోకి దిగిన చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు కోసం పనిచేస్తున్నారు. మరొక ఎంపీ పోతుగంటి రాములు 2019లో బీఆర్ఎస్ తరపున నాగర్ కర్నూలు నుంచి ఎంపీగా గెలిచిన సీనియర్ రాజకీయ నేత పి. రాములు కూడా ఈసారి పోటీకి దూరమయ్యారు. స్థానిక బీఆర్ఎస్ నేతలతో పొసగకపోవడంతో పార్టీ వీడాలని ముందే నిర్ణయించుకున్న రాములు తాజా ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. తన కుమారుడు భరత్ ప్రసాద్ కి ఎంపీ టికెట్ ఇప్పించి పోటీకి దూరంగా ఉన్నారు. మెదక్ నుంచి బీఆర్ఎస్ తరపున ప్రభాకర్ రెడ్డి వరుసగా 2 సార్లు ఎంపీగా గెలిచారు. సిట్టింగ్ ఎంపీగా ఉంటూనే అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో ఈ ఎన్నికల్లో మెదక్ నుంచి మాజీ ఐఏఎస్ వెంకట్రామరెడ్డిని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దించింది. గతంలో టీడీపీ, కాంగ్రెస్ లో పనిచేసిన సోయం బాపురావు 2019 లోక్సభ ఎన్నికల ముందు బీజేపీలో చేరి ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు. అయితే సిట్టింగ్ ఎంపీగా ఉన్న బాపురావుకు ప్రస్తుత పార్లమెంటు ఎన్నికల్లో తిరిగి టికెట్ ఇచ్చేందుకు బీజేపీ నిరాకరించింది. ఆయన స్థానంలో గెడం నగేష్ ని బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దించింది. దీంతో బాపురావు సిట్టింగ్ ఎంపీగా ఉండి కూడా పోటీకి దూరం కావాల్సి వచ్చింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలైన వెంకటేష్ నేత అనంతరం బీఆర్ఎస్ లో చేరి 2019 పార్లమెంటు ఎన్నికల్లో పెద్దపల్లి నుంచి ఎంపీగా గెలిచారు.
అయితే 2024 ఎన్నికల్లో బీఆర్ఎస్ అధిష్టానం తనకు టికెట్ ఇచ్చే యోచనలో లేదనే విషయాన్ని ముందుగానే గ్రహించి ఈ ఏడాది ఫిబ్రవరిలో తిరిగి కాంగ్రెస్ లో చేరారు. అయితే పెద్దపల్లి నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆయనకు అవకాశం ఇవ్వకుండా గడ్డం వంశీకృష్ణను బరిలోకి దించింది. దీంతో వెంకటేష్ నేత సిట్టింగ్ ఎంపీ నుంచి మాజీ అయిపోయారు. పసునూరి దయాకర్ది దాదాపుగా వెంకటేష్ పరిస్థితే. వరంగల్ స్థానం నుంచి వరుసగా 2 సార్లు బీఆర్ఎస్ తరపున దయాకర్ ఎంపీగా గెలిచారు. ఈసారి టికెట్ దక్కే అవకాశం లేదన్న సమాచారంతో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు కాంగ్రెస్ లో చేరారు. కానీ కాంగ్రెస్ మాత్రం సీనియర్ నేత కడియం శ్రీహరిని పార్టీలోకి రప్పించి ఆయన కుమార్తె కడియం కావ్యను అభ్యర్థిగా ఎంపిక చేసింది. దీంతో సిట్టింగ్ ఎంపీ దయాకర్ కు పార్టీ మారినా నిరాశ తప్పలేదు. ఇది నాటి గెలుపు గుర్రాల తాజా పరిస్థితి. నాడు గెలిచిన 8 మంది ఎంపీలకు ప్రస్తుత పరిస్థితులు మారాయి. అయినా ఈ ఎన్నికల్లో తమ పార్టీ నేతల గెలుపు కోసం కృషి చేస్తూ బిజీగా ఉన్నారు.